దయచేసి మరి దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి ఆదివారపు ఆరాధనకి వచ్చినటువంటి మీ అందరిని మేము ఆహ్వానించి ఉన్నాం. మరి దేవునితో గడిపేటువంటి సమయము, అదే విధముగా దేవుని యొక్క మాటలు వినటము ఎంతో అవసరమైనటువంటిదిగా మనకి కనిపిస్తా ఉంది. We are so happy to see so many people seeking God every day. ఇక్కడ మనం చూస్తే మరి ఎంతో మంది ప్రజలు ప్రతిరోజు కూడా దేవుని వెతుకుతూ ఉండటం అనేటువంటిది మనం చూసాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. God is speaking to you through this message. ఈ వాక్యం ద్వారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడబోతున్నారు. మీ అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. God, Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు, He is the one who lead this here. ఆయన మనలను నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు He is the one who is going to strengthen you. ఆయన మనకి ఫలాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. Isaiah 41 verse. యెషయా గ్రంథము 41వ అధ్యాయము మనం చూసినట్లయితే బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి మీ బైబిల్ గ్రంథాన్ని తెరిచి చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో మన ఈ వాక్యాన్ని మనం చదివినట్లయితే I have said to. మరి ఇక్కడ నేను దేవుడు చెప్తా ఉన్నాను, నేను మాట్లాడుతా ఉన్నాను. నీవు నా సేవకుడవు, I have choose you. నేను నిన్ను ఎన్నుకున్నాను. And not fear. ఎందుకంటే నువ్వు భయపడవద్దు. I with you. నేను నీకు తోడై ఉన్నాను. Do not fear. భయపడవద్దు. For I am your God. మరి ఇక్కడ నేను నీతోనే ఉన్నాను. Do not dismay. దేవుడు నీకు బలాన్ని ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. I will strengthen you. నీకు బలమును శక్తిని ఆయన ఇచ్చే దేవుడు. I will help you. నీకు సహాయం చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. This is wonderful news and this promise is wonderful. ఇది అద్భుతమైనటువంటి దినం. ఇంకా శుభవర్తమానం మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒక వాగ్దానాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. Don't help for people. మరి ఇక్కడ మనం చూస్తే ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే They will not be forever. దేవుడు ప్రతి రోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. Do you know? ఎందుకంటే మరి నీతో నాతో మరి సమస్యల్లో ఉన్నటువంటి వారి అందరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. Who will be with us? మరి ఎవరు నీకు తోడుగా ఉన్నారు? Only Holy Spirit. ఓన్లీ మరి పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మీకు తోడుగా ఉన్నాడు. He says, do not afraid. ఆయన మీకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే మీరు భయపడకండి, I will with you. నేను మీకు తోడై ఉన్నాను. If God is with us, దేవుడే మనకు తోడై ఉంటే who can be against us? మనకి విరోధులు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉండలేదు. If you will, He will help you. ఎందుకంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మాటలు వినగలిగితే దేవుడు సహాయం చేసే దేవుడు. Do not forget to fellowship with Him and listen her words. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆయన నిన్ను మర్చిపోని దేవుడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. దిగులు పడవద్దు, భయపడవద్దు. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా లేకపోతే నువ్వేం చేసినా ఆయనకి నాకు తెలియదు అనుకుంటావు, కానీ ఆయన సమస్తం ఎరిగిన దేవుడు. ఆయనకి సహాయం చేసే దేవుడు. May God bless you, may He prosper us. దేవుడు నిన్ను దీవించును గాక, నిన్ను అభివృద్ధి చేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. శ్రీ ఏంజల్. ఓకే. కాబట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ